ఇక సంగారెడ్డి కలెక్టరేట్ కార్యాలయం ముందు వ్యవసాయ కార్మికుల సంఘ నాయకులు ధర్నా చేశారు. అనంతరం ఏవూకు వినతి పత్రాన్ని అందజేశారు. సంగారెడ్డి జిల్లాలో జిన్నారం మండలం పరిధిలో 9 గ్రామాలు, పటాన్చెరు మండల పరిధిలో 11 గ్రామాలు, మొత్తం 20 గ్రామాలు ఉన్నాయని అన్నారు. ఈ గ్రామాలు జిన్నారం, పటాన్చెరు మున్సిపాలిటీలో విలీనం అవుతున్నాయని తెలిపారు. దీనివల్ల ఆయా గ్రామాలలో గత 20 సంవత్సరాల నుండి ఉపాధి హామీ పనులు నిర్వహిస్తూ 20 మంది ఫీల్డ్ అసిస్టెంట్లు జీవనం కొనసాగిస్తున్నారని, వీరి బతుకులు ఆగమవుతాయని ఆవేదన వ్యక్తం చేశారు. మున్సిపల్ ఉపాధి హామీ పనులు కోల్పోయే పరిస్థితి ఏర్పడిందని, అడిగిన ప్రతి వారికి ఉపాధి హామీ పనులు కల్పించాలని డిమాండ్ చేశారు. ఇక కూలీల పొట్టకొట్టే పనులు కల్పించుకుంటే కూలీల అందరినీ సమీకరించి పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. ఈరోజు ఉపాధి హామీ పథకాన్ని కేంద్రంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం మొత్తంగా ఎత్తేయాలని చెప్పి సాధిస్తూ ఉంది. ఆ చర్చలో భాగంగానే ఈరోజు పట్టణ ప్రాంతాలంటే అర్బనైజేషన్ చేసి మీద గ్రామాలను మొత్తం విలీనం చేసి ఉపాధి హామీ ఎత్తేయడం కోసం ప్రయత్నం చేస్తాం. తెలంగాణ రాష్ట్రానికి 21 కోట్ల పరిచయాలు ఉంటే గత సంవత్సరం 12 కోట్లకి, అట్లానే ఈ సంవత్సరం 6.5 కోట్లకి పనులు తగ్గించారు. అందుకని మొత్తంగా క్రమంగా పనితీరు పెంచుతున్నాం. రెండోది అదే అనేక విషయ కండిషన్స్ పెడతాం. ఎందుకంటే పనికి పోయినప్పుడు ఫోన్లో అప్లోడ్ చేయాలి. అదేవిధంగా పటాన్చెరు మండలాల్లో ఉన్నటువంటి గ్రామాలు ఒక 20 గ్రామాలు మున్సిపల్లో, కొత్తగా అవుతున్న మున్సిపల్లో ఈ గ్రామాలు చేరుస్తూ ఉన్నారు. పట్టణీకరణ పెరగాలని చెప్పేసి ప్రభుత్వాలు చెప్తూ ఉన్నాయి. పట్టణీకరణ పెరిగితే మరక్కడ ఉన్నటువంటి గ్రామాలలో పేదోళ్ళు పెద్దోళ్ళు అవుతారా అని చెప్పేసి మేము ప్రభుత్వాలకు అడగదలుచుకున్నాం. గ్రామంలో ఉపాధి హామీ పనులు ఉంటాయి. రేపు మున్సిపల్లో కనుక విలీనమైతే ఈ గ్రామాల్లో ఉన్నటువంటి ఉపాధి పనులు కూడా పోయేటువంటి పరిస్థితి ఉంటుంది. అట్లా చూసుకున్నప్పుడు ఈ 2 మండలాల్లో 20 గ్రామాల్ని ఈరోజు మున్సిపల్లో చేరుస్తూ ఉన్నారు. ఈ 20 గ్రామాల్లో సుమారుగా 4,000 మంది కూలీలు ప్రత్యక్షంగా పనిచేస్తూ ఉన్నారు. ఈ 4,000 మంది కూలీలకు రేపు కనుక పని లేకపోతే ప్రతి కూలీ కుటుంబంలో సుమారుగా 4 వేసుకున్న 16,000 మంది ఈరోజు పని లేనటువంటి పరిస్థితులు ఎదుర్కొంటారు. అందుకని చెప్పేసి మేము ప్రభుత్వాలకు హెచ్చరికలు చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా కామారెడ్డి పట్టణంలో అనుమతి లేకుండా